హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుమ క్రియేషన్స్. పెన్సిల్ అయితే ఎందుకు చూపిస్తున్నాను అంటే, మన ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది కదండి, స్క్రీన్ ఉంటుంది కదా, హ్యాండ్తో టచ్ చేయడం కన్నా ఇలా పెన్సిల్ టచ్ చేస్తే లైఫ్ ఉంటుందండి స్క్రీన్కి. లేకపోతే మనకి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అయినా కావచ్చు, లేదా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అయినా కావచ్చు, స్క్రీన్ అయితే డెడ్ అయిపోతుందండి. మనకు తెలియదు కదా, ఒక్కొక్కసారి స్పీడ్గా వెంటనే వెళ్ళి మనం టచ్ చేస్తుంటాం కదా, అంత గట్టిగా టచ్ చేయడం వల్ల స్క్రీన్ పాడవుతుందండి. అది పెన్సిల్తో అయితే మనకి అందువల్ల ఏంటంటే, ఇలా ఎరేజర్ ఉన్న పెన్సిల్ ఉంటుంది కదండి, అలా ఎరేజర్ ఉన్న పెన్సిల్తో మనం స్క్రీన్ టచ్ చేస్తే లైఫ్ ఎక్కువ ఉంటుందండి స్క్రీన్కి. లేకపోతే స్క్రీన్ అయితే డెడ్ అయిపోతుంది. అలా డెడ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఫస్ట్ నుంచే మనం పెన్సిల్ ఎరేజర్ ఉన్న పెన్సిల్తో, ఎక్కువ మంది అనే కాదండి, ఒక్కలం వాడినా కూడా లైఫ్ ఉండాలి కదా మిషన్కి. ఆ స్క్రీన్ పోయిందంటే చాలా కాస్ట్ అయితే చాలా అయిపోతుందండి. అది అవ్వకుండా మనమైతే అలా ఎరేజర్ ఉన్న పెన్సిల్తోనే మనం స్క్రీన్ అయితే టచ్ చేయండి. మీ స్క్రీన్ కూడా బాగుంటుంది, మిషన్ కూడా మీకు రన్నింగ్ కూడా బాగుంటుంది. స్క్రీన్కి ఏమన్నా అవుతే మిషన్ కూడా మనకు అన్ని విధాలు లాస్ కదా, అది రాకుండా చూసుకోండి. అంటే నాకు ఒకసారి స్క్రీన్ డెడ్ అయిపోయిందండి. డెడ్ అయిపోతే చాలా భయం వేసింది. భయం వేసి ఇలా మనకి మిషన్ తీసుకుంటాం కదండి, ఆ సార్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే, లేదమ్మా కంగారు పడకండి, ఒకసారి మిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఎప్పుడు కూడా ఎరేజర్ ఉన్న పెన్సిల్తో వాడండి, మీకు మిషన్ అయితే రన్నింగ్ బాగుంటుంది, స్క్రీన్ కూడా డెడ్ అవ్వదమ్మా అని చెప్పారు ఆయన. అలా చెప్పాక స్క్రీన్ మేమైతే అలా ఎరేజర్ ఉన్నదే వాడుతున్నాము పెన్సిల్స్. అసలు హ్యాండ్ అనేది వాడట్లేదు చాలా వరకు. ఒక వర్క్ అయిపోయింది, అవతలోకి ఇంకోటి మా అమ్మాయి అయితే ఫ్రేమ్ అంతా తీసేస్తుంది. ఫ్రేమ్ తీయడం అయితే మాత్రం బాగా వచ్చింది. నేను సెట్ చేసుకున్నప్పుడు తనైతే ఫ్రేమ్ తీసేస్తుంది. తీసేసి ఒబ్బడిగా అన్నీ ఒక పక్కన పెట్టేసి చక్కగా మళ్ళీ తన పని తను చూసుకుంటుంది. క్లాత్ అయితే పాపం లాగదు, దానికి భయం ఏదైనా ఊడిపోతే అరిచేస్తానని. ఇవైతే నేను మొన్న చేశానండి. ఇవి వర్క్స్ అయితే మీరు చూసినవే. ఇది చాలా డిఫరెంట్గా ఉందండి వర్క్, మగ్గ వర్క్లా ఉంది. స్టోన్ వర్క్ అయితే మనం బ్యాంగిల్స్కి వేసుకుంటాం కదండి, ఆ స్టోన్స్ ఇవి. దానివల్ల అయితే మంచి లుక్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. వాళ్ళ కాస్ట్ గురించి అయితే వాళ్ళు ఆలోచించలేదు, దానివల్ల మేమైతే హైలైట్ చేయగలిగాము. చాలా బాగుందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటి మళ్ళీ చూపిస్తున్నాం అనుకోకండి, ఈ వారంలో మేమైతే ఇది 5వ బ్లౌజ్ అండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ కామెంట్లు మాత్రం పెట్టట్లేదండి.